కోహ్లీ 18 ఏళ్ల కల నెరవేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్ లో గెలవడంతో కోహ్లీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనుష్క శర్మను హత్తుకుని చిన్నపిల్లాడిలా ఏడ్చాడు. ఆర్సీబీ పంజాబ్ ను ఓడించి ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకుంది. కోహ్లీ తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నాడు. మ్యాచ్ తర్వాత ఏబీ డివిలియర్స్ తో పాటు అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ తన ఆనంద క్షణాలను పంచుకున్నాడు. భార్యతో కలిసి ట్రోఫీతో ఫోటో దిగాడు. విరాట్ కోహ్లీ 18 ఏళ్ల కల ఇది. 3 సార్లు చేతి దాకా వచ్చి చేజారిన ట్రోఫీని ఒక్కసారిగా కళ్ళెదురుగా నిలబడటంతో కింగ్ కళ్లలో నుంచి కన్నీరు కారింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్స్ గెలవగానే ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గ్రౌండ్ లో కూర్చొని ఏడ్చేశాడు. ఆ తర్వాత తన భార్య అనుష్క శర్మని పట్టుకుని చంటి పిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. 18 సంవత్సరాలుగా తన గుండెలో ఉన్న బాధ ఇలా బయటకు తన్నుకొచ్చింది. ఐపీఎల్ ట్రోఫీ విరాట్ కోహ్లీ కల. 2009, 2011, 2016 ఇలా 3 సార్లు ఫైనల్స్ కి వచ్చిన ట్రోఫీని అందుకోలేకపోయింది. ఐపీఎల్ 18వ ఎడిషన్ విరాట్ కోహ్లీ జెర్సీ నంబర్ కూడా 18 కావడంతో ఈ ఏడాది ఎలాగైనా ఐపీఎల్ ట్రోఫీని అందుకుని కింగ్ కి ట్రిబ్యూట్ ఇవ్వాలని ఆర్సీబీ డిసైడ్ అయింది. అందుకు తగ్గట్టుగానే సీజన్ ఆరంభం నుంచి అద్భుతమైన ప్రదర్శనతో విజయ విహారం చేసింది. చివరికి ఫైనల్స్ లో పంజాబ్ ని ఓడించి కోట్లాది మంది అభిమానులకు అంకితం చేసింది. ఆర్సీబీ ఫైనల్స్ మ్యాచ్ ని వీక్షించేందుకు అనుష్క శర్మతో పాటు మిస్టర్ టీ20 ఏబీ డివిలియర్స్ కూడా స్టేడియానికి వచ్చారు. ఇక మ్యాచ్ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది అనే సమయానికి డివిలియర్స్ బౌండరీ దగ్గరే ఉన్నాడు. విరాట్ కోహ్లీ కూడా డివిలియర్స్ ఉన్న చోటుకి వచ్చి ఆఖరి 5 ఓవర్లు అక్కడే ఫీల్డింగ్ చేశారు. మ్యాచ్ గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ముందుగా ఏబీడీని హక్ చేసుకున్నాడు. ఏబీ డివిలియర్స్ కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. గ్రౌండ్ లో సెలబ్రేషన్స్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ నేరుగా అనుష్క శర్మ దగ్గరకు వెళ్లాడు. విరాట్ రావడాన్ని చూసిన అనుష్క శర్మ పరిగెత్తుకుంటూ వచ్చి విరాట్ ను హక్ చేసుకుంది. అప్పటికే కన్నీళ్లతో ఉన్న కోహ్లీ అనుష్కను హక్ చేసుకుని చంటి పిల్లాళ్లా ఏడవడం మొదలు పెట్టాడు. విరాట్ కోహ్లీ కన్నీళ్లు తుడిచిన అనుష్క మనం గెలిచామంటూ అనింది. ట్రోఫీని అందుకున్న తర్వాత అనుష్క శర్మ విరాట్ కోహ్లీ కలిసి సంబరాలు చేసుకున్నారు.